జేబీసీ జయమల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాహర్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారి ఆదేశానుసారము కామారెడ్డి జిల్లాలో విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలలో ఖచ్చితంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది అమలు కావాలి. రెండో విషయము ఫీజుల నియంత్రణ కూడా ఖచ్చితంగా జరగాలి. విద్యా సంస్థలు ఇష్టానురాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్య అనేది భారంగా అవుతా ఉంది. కాబట్టి ఈ నియంత్రణ అనేది ఖచ్చితంగా కావాలి. మీ యొక్క స్కూలు కాలేజు స్ట్రెంత్ను బట్టి 20% విద్యార్థులకు ఉచిత విద్యని అందించాల్సినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో యాక్టు రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ఇంప్లిమెంట్ వచ్చి 2010 ఇప్పటికి కూడా 17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వము దీన్ని అమలు చేయట్లేదు. కాబట్టి దీన్ని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము మీకు హెచ్చరిస్తా ఉన్నాము. ఖచ్చితంగా విద్యా సంస్థలలో ప్రైవేటు విద్యా సంస్థలలో ఈ రెండు అమలు కావాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ లేదు, ఇప్పుడు ఉంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పులు దిశగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఒకవేళ లేని పక్షంలో మేము చేయబోయే కార్యక్రమాలకు మీ ప్రైవేట్ విద్యా సంస్థలే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కామారెడ్డి జిల్లాలో ఈ రెండు కార్యక్రమాలు తప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. జేబీసీ జయమల్లన్న.